రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు రఫీ. నేను కళాష్ సీడ్స్‌లో ఏరియా బిజినెస్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము కళాష్ వారిది 414 విత్తనం చూడడానికి మల్లందుడి గ్రామము కుర్వా మల్లన్న గారి పొలం రావడం జరిగింది. నాతో పాటు మా కళాష్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి సాయిరాం రాజశేఖర్ సార్ కూడా ఉన్నారు. రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. మల్లన్న గారు మీరు కొద్దిగా ముందుకు రండి. ఇది వచ్చేసి కళాష్ వారిది 414 అండి. ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 4, 2024. చూడండి దగ్గర కాపు ఏ చెట్టు చూసుకున్నా కూడా కాపే ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకసారి మన మల్లన్న గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం, రైతు ఒపీనియన్ కూడా తీసుకుందాం. కొద్దిగా ముందుకు రండి, ఇట్లా ముందుకు రండి. అన్న మల్లన్న నమస్కారం అన్న, ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? బ్రహ్మాండంగా ఉంది. అంటే మిరప వేయడం ఇదే మొదటిసారా? ఇంత ముందు కూడా వేసాం సార్. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు పంటలు పండింది. అచ్చా, ఓకే. మా డిస్ట్రిబ్యూటర్ అటువంటి రాజశేఖర్ సార్ కూడా ఆయన ఒపీనియన్ చెప్తారు. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు కళాష్ వారిది 414? మనం గత 3 నుంచి 4 సంవత్సరాల నుంచి మార్కెట్ లో రైతులకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ రకము మనము అంటే మేజర్ గా ఈ 414 లో గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే దీనికి వైరస్ పరంగా రైతుకు వైరస్ పరంగా అన్ని విధాలుగా 100% వైరస్ తట్టుకుంటుంది. మీరు చేను మొత్తం చూడండి, ఇట్లా ఈ మొక్కనే కాదు ఏ మొక్కని మొత్తం చేను మొత్తం చూసినా ఎక్కడ కూడా ఒక వైరస్ మొక్క అనేది దొరకదు. ఇంకోటి వచ్చేసి తాళు శాతం చాలా తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటుంది. తాళు శాతం చాలా తక్కువ ఉంటుంది. వైరస్ తక్కువ ఉంటుంది. వైరస్ తట్టుకుంటుంది. కాపు కూడా చూడండి, చిక్కడి కాపు. ఏ చెట్టు చూసుకున్నా కూడా కాయలే కనిపిస్తాయి. కాపు ఇది మామూలుగా రైతు బీద రైతు చేసుకున్న ఇబ్బంది వెరైటీ అయితే కాదు. ఇదైతే చాలా మంచి వెరైటీ సార్. మేము చాలా తోటలు చూస్తున్నాం కానీ ఎక్కడ ఇచ్చినా కానీ ఇదే ఫీడ్బ్యాక్ ఉంది. హైట్ మంచి హైట్ ఉంటది, తక్కువ పెట్టుబడి, చాలా లెస్ తక్కువ పెట్టుబడి. వేరే దానితో పోలి వేరే రకాల హైబ్రిడ్లకి చాలా ఎక్కువ స్ప్రేయింగ్ మనం చేసుకోవాల్సి వస్తుంది. దీనికైతే స్ప్రేయింగ్ చాలా తక్కువ. పంట కూడా కొంచెం లేబర్ కూడా చాలా తక్కువ పడతారు. కిందకి భూమికి ఇట్లా అతుక్కోపోదు. ఒక ఎరెక్ట్ ఇది స్టెమ్ మొత్తం కాయ అంత చెట్టు అంతా ఎరెక్ట్ బాగా పెరుగుతుంది. ఇది ఇంకా చాలా తక్కువ సార్. ఇంకా ఎందుకంటే టైం ఏం కాలేదు. దగ్గర వేసి 120 రోజులు అయింది. ఫస్ట్ పికింగ్ వరకే ఉంది. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ పికింగ్ తీయలే ఇంకా రైతు. ఫస్ట్ ఇంకో పికింగ్ తీస్తే ఒక కాయ కోత దిగిన తర్వాత మంచి హైట్ వస్తుంది సార్. అదైతే దగ్గర మనం చూసిన వెయిట్లయితే అన్ని వెయిట్లకి ఇదైతే కొంచెం చాలా లెస్, చాలా తక్కువ మన పెట్టుబడి. మల్లన్న గారు ఈ పొలం ఎంత ఉందండి మొత్తం? ఇది 6 ఎకరాలు మొత్తం కళాష్ వారిది 414 వేసినారు. ఒకసారి మన వెండర్ కూడా ఉన్నారు, మన రంగస్వామి అన్న గారు. అన్న ఒపీనియన్ కూడా తీసుకుందాం. రంగస్వామి అన్న నమస్తే. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న కళాష్ వారిది 414? తక్కువ పెట్టుబడి సార్ దీనికి. అచ్చా. మనకి మెయిన్ తేజ వేరేట్లు కానీ మిగతా వేరే కంపెనీ సీడ్స్ కానీ దానికి ఎకరాకు వచ్చేసి 100 మంది పడితే దీనికి 40 మంది లేవరు. వెరైటీకి మనకి చాలా తక్కువ లేబర్ శాతం కూడా. తూకం కూడా ఇది ఒక 20కి ఒక గ్రోమర్ ప్యాకెట్ వచ్చేసి 10 కిలోలు తూకం కూడా ఇది ఎక్కువ వస్తుంది. మిగతా వెరైటీ చూసుకుంటే ఇది వెరైటీ 100% రైతుకి మంచి వేసుకున్న విధానమే మంచిగా ఉంది. ఇది మీ ఊర్లో ఎన్ని ఎకరాలు పడి ఉంటుంది సార్ ఈ 414 అనే విత్తనము? మా ఊర్లో ఒక 70 ఎకరాలు వేసినారు సార్. 70 ఎకరాల వరకు మల్లందరి గ్రామంలో 414. అన్ని పొలాలు బాగున్నాయి సార్. అందరి ఒక్క రైతు ఒకటే మామూలుగా ఉంది సార్. మొత్తం అందరూ మంచిగా. ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్ సార్ చెప్పినట్టు కూడా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఈ కాలానికి బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో ఈ కళాష్ వారిది 414 అనే విత్తనంలో రైతు మెయింటెనెన్స్ కూడా బాగుంది, కంపెనీ కూడా మంచి విత్తనం ఉంది. మా సార్ రాజశేఖర్ సార్ ఏంటంటే మంచి విత్తనం వేసుకోండి, మంచి దిగుబడి సాధించండి. ఇది వచ్చేసి కళాష్ వారిది 414 విత్తనము. ఒకసారి రైతు ఫోన్ నెంబర్ కూడా చెప్తాం అన్న. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి. ఫోన్ నెంబర్ చెప్తారు సార్. అన్న నంబర్ 9177 9092 37. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.